టీమిండియా మాజీ క్రికెటర్ తెలుగు తేజం అంబటి రాయుడు కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్పై భారత్ను గెలిపించాలనే చిరకాల స్వప్నాన్ని రిటైర్మెంట్ అనంతరం తీర్చుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో అంబటి రాయుడు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. అద్భుతమైన హాఫ్ సెంచరీతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాయుడు సూపర్ బ్యాటింగ్ తో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్ను ముద్దాడింది. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ మైదానం వేదికగా జరిగిన ఈ తుది పోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత్ పేసర్ అనురీత్ సింగ్ 3 వికెట్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించాడు. వినయ్ కుమార్, పవన్ నేగి, హర్భజన్ సింగ్లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇండియా ఛాంపియన్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అంబటి రాయుడు హాఫ్ సెంచరీతో రాణించగా యూసఫ్ పఠాన్ మెరుపులు మెరిపించాడు. గుర్ప్రీత్ సింగ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్తాన్ బౌలర్లలో అమీర్ యామన్ 2 వికెట్లు తీయగా అజ్మల్, షోయబ్ మాలిక్, వాహబ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ టోర్నీలో రాబిన్ ఊతప్పతో కలిసి ఓపెనింగ్ చేసిన రాయుడు ఫైనల్లోనూ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. షాక్ బౌలర్ల ధాటికి రాబిన్ ఊతప్ప, సురేష్ రైనా ఆరంభంలోనే వెనుతిరిగారు. తీవ్ర ఒత్తిడిలో క్రీజులోకి వచ్చిన గుర్ప్రీత్ సింగ్ తో కలిసి అంబటి రాయుడు ఆచితూచి ఆడాడు. ఓవైపు గుర్ప్రీత్ సింగ్ క్లాస్ ఇన్నింగ్స్ తో స్ట్రైక్ రొటేట్ చేయగా రాయుడు తనదైన శైలిలో బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను 3వ వికెట్కు 60 పరుగులు జోడించి భారత్ విజయానికి బాటలు వేశాడు.